అరే క్లోజ్ చేసి పెట్టాను రా ప్యాకెట్లో మొత్తం. వేరే దగ్గర ఎక్కడైనా కొన్నట్టయితే చెప్పండి ప్రైస్ ఎంతకు తీసుకున్నారు అని. సో నేను నా ప్రైస్ అనేది నేను చెప్తాను. ఎవరైనా కొన్నట్టయినా చూసినట్టయినా ఉంటే చెప్పండి. ఓకే, ఇది ఇంత హెవీగా మోనాలిసా బీడ్స్ అనమాట. ఇవి పింక్ అన్నీ కూడా మోనాలిసా బీడ్స్. ఇక్కడ వచ్చిన బీడ్స్ అన్నీ కూడా ఏమంటారు అని అంటే వీటిని జాడు కుందన్ లాకెట్స్ అంటారు కదా. యా వస్తున్నాయండి, పేమెంట్స్ వస్తున్నాయి. నేను లైవ్ అయిపోయాక చూసుకొని పక్కన పెట్టేసుకుంటాను. జాడు కుందన్ లాకెట్ అంటారు కదా, అదన్నమాట. ఇది జాడు కుందన్వి బ్రౌచర్స్. సో నేను యూజ్ చేసినవి వచ్చేసి 9 బ్రౌచర్స్ యూజ్ చేశాను. ఓకే, అండ్ మాకు వచ్చేది ఎలా అనేది మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఆ షార్ట్ పెట్టాను. షార్ట్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాజ్ మాకు రా అంటే రాగానే వస్తాయండి. సో ఈ డ్రాప్స్ ఇవన్నీ కూడా మేమే వేసుకోవాలి. సో రా అంటే రాగానే వస్తుంది. ఓకే, సో అందుకని నేను షార్ట్ పెట్టాను. సో మా కష్టం ఎంత ఉంటుంది బిఫోర్ మేకింగ్ దిస్. మేము ఈ లాకెట్స్కి డ్రాప్స్ మేము యాడ్ చేసుకోవాలి, తర్వాత ఇది ఒకటొకటిగా కుచ్చుకోవాలి, లెంత్ చూసుకోవాలి, ఇంత పని ఉంటుందన్నమాట. ఒకటి మేక్ చేయాలి అని అంటే అంత టైం పడుతుంది అనేది మీకు చెప్పడానికి. అవునా, కొంచెం వీడియో వెనక్కి వెళ్ళండి రా, అన్నీ చూపించాను కదా. లేదంటే నేను ఒక షార్ట్ లాగా అవైలబుల్ ఉన్నవన్నీ ఒక షార్ట్ లాగా పెడతాను రేపు. ఓకే, ఇఫ్ పాసిబుల్ రేపు ఇంకా కొంచెం స్టాక్ కావాలన్నా తెప్పిస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు అందరికీ ఈ డ్రెస్ మీద మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది సెట్ అయితే. యా చెప్పండి, మీరు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ చేయండి, నేను ఇది ప్రైస్ చెప్తాను. అండ్ ఇందులో కలర్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్కి పింకే వేశాను. నేను డే అంతా చేయనండి లైవ్, ఓన్లీ ఇప్పుడే చేస్తున్నాను. దట్టు మా వారు ఇప్పుడే వచ్చారు, రాగానే స్టార్ట్ చేసినాను అనమాట. నాకు పాపతో అస్సలు అవ్వదు. సో దిస్ ఇస్ వన్ మోర్ డిజైన్ అనమాట. దీన్ని వచ్చేసి ఆపోజిట్ కలర్లో డిజైన్ చేశాను. ఏంటంటే గ్రీన్ కలర్, పింక్కి గ్రీన్ వేసాము, గ్రీన్ జాడు కుందన్ లాకెట్స్ వేసాను. సో పింక్కి గ్రీన్ కలర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్లో ఈ కలర్ అయితే ఏది అంటే నా డ్రెస్ కలర్ అండి, మ్యాచింగ్ ఉంది. సో దేనికైనా మ్యాచ్ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా ఎలిగెంట్గా ఉంటుంది. సో అందుకని దీనికి కూడా గ్రీన్కి గ్రీన్ కూడా వేసామన్నమాట. అండ్ ఫుల్ స్టాక్ ఉంటుందండి. ఇవి ఎన్ని కావాలన్నా మేక్ చేసిస్తాము. ఓకే, ఎన్ని అంటే అన్ని మేక్ చేసిస్తాము. ఇది వచ్చి పింక్, గ్రీన్కి పింక్ వేశాను. సో ఆపోజిట్ కలర్స్ అండ్ సేమ్ కలర్స్. కొంతమందికి ఆపోజిట్ నచ్చుతుంది, కొంతమందికి సేమ్ నచ్చుతుంది అనేసి ఆ ప్యాటర్న్లో నేను డిజైన్ చేశాను. సో డన్. సో మీరు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి, నేను మీకు చెప్తాను. ఓకే, బ్యాక్ వ్యూలో క్లియర్గా చూపిస్తాను. ఇదైతే చూడండి ఎంత బాగా కనబడుతుందో, అసలు చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా వేరే అవసరం కూడా లేదు, వేరే అవసరం కూడా లేదు. సో ఈ ప్యాటర్న్ కోసం ప్రీవియస్గా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇయర్ రింగ్స్కి 1000 పేమెంట్ వచ్చేసింది. వాళ్ళు 5 పిక్ చేసుకున్నట్టే, వాళ్ళు ఏ కలర్స్ పెడుతున్నారో. అండ్ ఒకటి స్కిన్ కలర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. తర్వాత ఇప్పుడు తను ఏవి పెడుతుందో చూసాకనే నేను మీకు అందరికీ రిప్లై ఇవ్వగలను అనమాట. యా, లైట్ గ్రీన్కి మంచి పింక్ కలర్ జాడు కుందన్ లాకెట్స్ అండి. అండ్ కిందికి వచ్చేసి రైస్ పర్ల్స్ ఇచ్చాను. అండ్ మీకు చెప్పాలి అని అంటే రైస్ పర్ల్స్కి రౌండ్ పర్ల్స్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనకి ఎంత అనేది లైక్ ఏమని చెప్పాలి మీకు, ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట రైస్ పర్ల్స్కి ఆ పర్ల్స్కి. ఓకేనా, సో ఇవి రైస్ పర్ల్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ మనం చూడాలి కాబట్టి నేను లుక్ వైజ్ మాత్రమే చూశాను. ఓకే, సో ప్రైస్ ఒక 3-4 గెస్ట్ చేశారు. గెస్ట్ చేయండి, నేను మిగతావన్నీ చూపిస్తాను ఆ లోపల. మిగతా వాళ్ళందరూ కూడా గెస్ట్ చేసేసేయండి. అండ్ గ్రీన్కి గ్రీన్ ప్యాటర్న్ అండి ఇది.